ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/2/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణము, శశి ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, ఏకాదశి, మధ్యాహ్నం 1:39 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 6:52 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:01 నుంచి 3:38 వరకు, వర్జము రాత్రి 2:43 నుంచి 4:17 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 3:58 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 6:41కి, సూర్యాస్తమయం 6:17. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా బాగున్నాయి. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు ఉన్నాయి. వ్యాపార లాభం ఉంటుంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. బాధ్యతాయుతమైనటువంటి ఒక పని మీరు సంపూర్ణంగా పూర్తి చేయడం, దానివల్ల మంచి ఉద్యోగ ఉన్నత స్థాన ప్రాప్తి, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత, మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధిస్తారు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల అప్పుల బాధ విముక్తులవ్వడం, మాతాపితల సౌఖ్యం, ఆస్తి పంపకాలు శుభాన్ని కలిగించే అవకాశం, కోర్టు వివాదాలు సమసిపోతాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా చాలా సానుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. 2 అంకెను దృష్టికి చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు కనపడుతున్న విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలలో లాభాలు పొందుకోవచ్చు. బిట్ కాయిన్స్ లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఎందుకంటే మీరు అనవసరమైన పదార్థాలు తిని, మిడ్ నైట్ బిర్యానీలు, అర్ధరాత్రి డ్రింకులు, వాటి వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్ గురే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మద్యపాన సేవన వల్ల కొద్ది ఇబ్బంది కలగవచ్చును. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆర్థిక లావాదేవీల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి పర్వాలేదు. కానీ ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కొద్ది ఇబ్బందికర వాతావరణం. బట్ ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో పర్వాలేదు. కొత్తగా వ్యాపారము చేద్దామనుకునే వ్యక్తులు, నిర్మాతలు కానీ, దర్శకులు కానీ కాస్త శ్రమ పడితే మంచిది. అనుభవం ఉన్నటువంటి దర్శక నిర్మాతలకి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లె లాభం ఉంది. మత్స్యకారులు సీనియర్స్ మాత్రమే సముద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయండి. చేపల వేటకి జూనియర్స్ వెళ్లే ప్రయత్నం చేయకూడదు, ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. కోర్టు వివాదాలు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును, లేదా మీకు తీర్పు వచ్చే సమయానికి అది మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉండవచ్చును. కాస్త ఇబ్బందికర వాతావరణం, అంటే కొద్దిగా అయిపోతుంది
అవుతుంది అనుకున్నటువంటి కోర్టు కేసు కాస్త మళ్ళీ ఒక మాసం 2 మాసాలు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు కానీ తీర్పు పోస్ట్ పోన్ అవ్వచ్చు, లేదా జడ్జి గారి మారిపోవడం వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మాత్రం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగంలో కొద్దిగా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, దాన్ని మీరు నిర్వర్తించాల్సిన అవసరంగా కనబడుతోంది. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ బదిలీలోకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అంతగా అవకాశం లేదన్న విషయాన్ని గుర్తించండి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో కాస్త అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. సమయ పాలన ఎక్కువగా ఉంటే అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి ఉంటుంది. బట్ విదేశాలలో వీసా సంబంధమైనటువంటి స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఏదేమైనా జన్మ జాతకాన్ని సరిచూసుకోవడం, జ్యోతిష్కులతో ఆ జాతకం చూపించుకోవడం వల్ల అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. విద్యాలయ వ్యాయామం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి లాభదాయకమైన స్థితిగా చెప్పబడుతోంది. విదేశాల్లో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కాస్త అధిక శ్రమ, అలాగే ముఖ్యంగా ఈ జ్యోతిష్య పండితులు కాస్త నోరుని అదుపులో పెట్టుకుంటేనే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. లేదా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కించిత్ జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు కూడా తప్పనిసరిగా మీరు లలితా సహస్రనామ పారాయణం, అలాగే ఈశ్వర ఆరాధన చేయడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూల ఫలితాలుగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యాపార లాభం, వైవాహిక జీవన ఆనందం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారంతో పాటుగా అక్కడ నూతన గృహయోగం కానీ, నూతన వ్యాపార ప్రారంభం కానీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. వీసా సంబంధ సౌలభ్యం ఉంటుంది. అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభదాయకమైన స్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలంగా శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం. వస్తులాభము, వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, పోటీ పరీక్షల విజయం సాధించే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభసాటి వ్యవహారం, చాలా మంచి అదృష్టవంతమైనటువంటి ఇవాళ మీ జాతకం కనబడుతోంది. ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి వృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూల, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవడం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం కనబడుతోంది. శుభవార్తా శ్రవణం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టం, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సునాయాసంగా సమసిపోతాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను లాభాలు పొందుకోవచ్చు. కార్మిక సోదరులకి చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభస్థితి చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభ ఆలోచన విధానం,
తల్లిదండ్రుల యొక్క సఖ్యత, శుభవార్తా శ్రవణం, ధనయోగము, వస్తు లాభము, ప్రయాణ లాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లావాదేవీలు లాభాలు పొందుకోవచ్చు, భాగస్వామ్య వ్యాపారితో కలిసి వచ్చే అవకాశం, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చిల్లర అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా అనుకూలవంతర శుభయోగం, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ అయిన వారు కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల స్వదేశాల్లో మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు, విద్యార్థులకు లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, శుభమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభతిథి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు కాస్త ఎమరుపాటుగా ఉండవలసిన అవసరం. శరీర ఆరోగ్య పరిస్థితి, మానసికమైనటువంటి రుగ్మతల నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా కందులు, బెల్లము, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. గో ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే గో ప్రదక్షిణ చేసే ప్రయత్నాన్ని చేయండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే వెండి గోవు పెట్టుకొని వెండి గోచుడు ప్రదక్షిణ చేస్తుంటారు. అది శాస్త్ర సమ్మతం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనము గోవు, నిజమైన గోవు ప్రదక్షిణ అంటే ఒక రకంగా చెప్పాలంటే పెయ్యతో ఉన్నటువంటి, అంటే పెయ్య అంటే దూడతో ఉన్నటువంటి గోవును మాత్రమే ప్రదక్షిణ చేసుకుంటే మంచి శుభం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తించండి. అంటే కాస్త శారీరకమైనటువంటి అలసట ఎక్కువ కనబడుతుంది, జాగ్రత్త. కానీ కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, రాజకీయ రంగం అనుకూలత ఉంటుంది. బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి దూరంగా ఉండాలి. ఈ రోజు మీకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార నష్టం ఉంది. అలాగే బాణసంచ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ వ్యాపారం కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మద్యపాన వ్యాపారం బ్రహ్మాండమైనటువంటి అనుకూలవంతంగా కనబడుతోంది. మిత్రుల సహకారం వల్ల ఉద్యోగ లాభం కూడా పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలంగా శుభ చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. అంటే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. మనల్ని మోసం చేసే వారు ఎక్కువగా ఉంటారు. తస్మా జాగ్రత్త. జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కాస్త విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా సరే గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే స్థితి కనబడుతుంది. విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ సానుకూలంగా ఉంటుంది. కాకపోతే శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. విదేశాలు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది. లేదంటే టికెట్ బుక్ చేసుకున్నాం, ఆల్రెడీ మేము వెళ్ళాలి అనుకున్న వ్యక్తులు హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీరు ప్రయాణం చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి పర్వాలేదు, అనుకూల శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టయోగం కనబడుతుంది. వాళ్ళ ధనయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన విద్యా ప్రావీణ్యత, ప్రతి పరీక్షలో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లర లాభం, రైతన్నలకు కూడా మంచి శుభయోగాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలు లాభంగా ఉంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపారస్తులకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా అనుకూలంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల
బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, విదేశాలకు కూడా క్రీడా కళాకారులకి లాభాలు, గౌరవాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, మంచి ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక ఉంటుంది, వృత్తిలో ప్రణాళిక బాగా ఉంటుంది, చేసే పనిలో ప్రణాళిక బాగా ఉంటుంది, డిసిప్లిన్ వల్ల సక్సెస్ బాగా ఉంటుంది. 100% మీకు సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు ఎగ్జిబిషన్, సూపర్ స్టోర్ లాభాలు, వ్యాపార పరంగా కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభసాటి వ్యవహారం, ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది. కొత్త వస్తువుల్ని, కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ నైపుణ్యంతో అంటే మీ ఆభరణాలు తయారు చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ శుభవార్తలు వినే అవకాశం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చు. వస్తులాభం, వాహన యోగం, ఆనంద యోగం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఆకస్మికటువంటి శుభవార్త శ్రవణం, వివాహ యోగ్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, సాహసము, లక్ష్మీప్రదం, వస్తులాభము, వాహన యోగము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సమస్యల్ని అధిగమించడం, మాతాపితృల సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఇటు కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, అటు వ్యాపారపరమైన అభివృద్ధి కూడా పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యాలాభం, ఉద్యోగస్తులకు కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి వృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి మంచి లాభాలు, టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం కనబడుతోంది. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ధన లాభం, స్థల లాభం, పొలము లాభం, రైతులకి పంట లాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోగలిగే అదృష్టం చెప్పవచ్చు. వృత్తిలోను, ఉద్యోగంలోను మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, లేనిపోని అనవసరపు భేషజాలు, గొప్పతనం కోసం చేసే ఖర్చులు కానీ, గొప్పగా మాట్లాడాలన్న తపనతో తప్పులు మాట్లాడడం కానీ, వాటి వల్ల మీరు గౌరవాన్ని కోల్పోతున్నారు. జాగ్రత్త. అంటే స్వయంకృతాపరాధాల వల్ల మీకు నష్టం కలిగే అవకాశం, మాతృ సంబంధ వర్గం నుంచి ఏదన్నా అపవాదులు, ఇబ్బందులు ఏర్పడవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా నష్టము, కష్టంగా చెప్పవచ్చు. లేనిపోని అనవసరపు గొడవలకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవనంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. 3వ వ్యక్తి జోక్యం వల్ల కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. కళాకారుల, క్రీడాకారులకు అవమానాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. మత్స్యకారులు, సముద్రంలో
జోన్లోకి వెళ్ళకూడదు. రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపర్ నష్టాలు, రైతులకి పంట నష్టం కనబడుతోంది. పశువుల వల్ల కావచ్చు లేదా పందుల వల్ల కావచ్చు కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు పంట నష్టానికి దారితీసే అవకాశం కనబడుతోంది. పంటని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వలన ధన నష్టాన్ని పొందుకుంటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లోను, ఫుడ్ కార్పొరేషన్ దాంట్లోను మరియు మిలిటరీ విభాగంలో కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు, తప్పుడు మార్గంలో వ్యక్తులు బయటపడే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం బెంచ్ మీద మారవచ్చు. వీసా సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మికటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచి చెప్పవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులు, దొంగ వైద్యుల బిడద, దొంగ జ్యోతిష్కుల బిడద, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టంగానే చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా నష్టంగా చెప్పబడుతుంది. ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారు భగవద్గీత పారాయణ 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే దుర్గా స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 8:16 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపర్ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే సౌలభ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, ధనధాన్య వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల శ్రేణివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడకు అనుకూలవంతంగా ఉండడం, అనుకున్నటువంటి విద్యా పరిమిత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారు కూడా చాలా సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెన అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభాలు, బోర్బావులతో వారికి వృద్ధి, విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ జరిపించగలిగే అవకాశం ఉంటుంది. మంచి కాంట్రాక్టులు పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, విదేశాల, స్వదేశంలో మంచి ఆర్థిక అభివృద్ధి, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, శుభవార్తాశ్రవణం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపడం లాంటివి అనేక ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా శుభయోగాల పరంపర, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.